ఆగండి, ఆగండి, ఆగండి. మన చిట్టడవిలో ఒక అల్లరి చేసే కోతి, ఒక అమాయకమైన ఏనుగు, ఎమోషనల్ జిరాఫీ, ఒక అన్నిటికి భయపడే పెంగ్విన్ ఇవన్నీ ఉన్నాయని తెలుసు కదా! ఒకరోజు మన అల్లరి చేసే చిట్టి కోతి అసలొక్క మాట కూడా మాట్లాడలేదంట. అది అబద్ధం చెప్పలేదు. అలాగని నిజం కూడా చెప్పలేదు. అసలు ఆ రోజు ఏం జరిగిందో చూసేద్దామా? హలో మై లిటిల్ హార్ట్ బీట్స్ అండ్ ద హార్ట్స్ దట్ బీట్ ఫర్ దెమ్. మన చిట్టి అడవి కథలు స్టోరీ సిరీస్‌కి స్వాగతం. ఒకరోజు ఉదయం మన చిట్టి అడవిలో మామిడి చెట్లన్నీ యెల్లో కలర్ ఫ్రూట్స్ తోటి నిగనిగలాడుతూ ఉన్నాయి. మన బొజ్జు ఎలిఫెంట్ ఆ చెట్లను చూసి, చెట్టు మీద పళ్ళని చూసి, "అబ్బా! ఈ చెట్టు నిండా పళ్ళని చూస్తుంటే నా కడుపు చప్పట్లు కొడుతున్నట్టుంది" అన్నాడు. అప్పుడు మన బన్నీ రాబిట్ నవ్వుకుంటూ వచ్చి, "నీ కడుపు చప్పట్లు కొడుతోందా? లేకపోతే డప్పులు కొడుతోందా?" అని అడిగింది. అడవంతా నవ్వులే. మన చిట్టి చెట్టెక్కేసి, "ఇవాళ ఎవరెక్కువ పళ్ళు తెంపుతారో చూద్దామా?" అంది. వెంటనే మన లంబు జిరాఫీ తన ఎత్తైన మెడని చాచి ఒక కొమ్మని కిందికి వంచింది. వెంటనే మన బొజ్జు ఎలిఫెంట్ ఏమో బుట్ట తీసుకొచ్చింది పళ్ళు తెంపడానికి. మన చల్లి పెంగ్విన్ ఏమో కింద పడ్డ మామిడి పళ్ళను ఏరుతూ లెక్కబెడుతోంది. అందరూ ఏదో ఒక పనిలో బిజీగా ఉన్నారు. అప్పుడు మన చిట్టి మంకీకి ఒక ఆలోచన వచ్చింది. అందరూ చూస్తుండగానే ఎందుకు తెంపాలి? నేను పై కొమ్మలో ఉన్న పెద్ద మామిడి పండును ఒక్కదాన్నే తినేస్తాను అంటూ పై కొమ్మని ఎక్కేసింది మన చిట్టి. పైన కొమ్మలో ఉన్న మామిడి పండుని చిట్టి అందుకోబోతుంటే అప్పుడే కొమ్మ కిర్రుమని చప్పుడు చేసింది. చిట్టి అయ్యో! అనే లోపే ఠాప్ అని సౌండ్ వచ్చింది. అదృష్టవశాత్తు చిట్టి మన బొజ్జు ఎలిఫెంట్ మీద పడింది. అప్పుడు మన బొజ్జు అయ్యో! పండు పడిందంటే కోతి పడిందా? అంది. అడివంతా నవ్వులే. చిట్టి మెల్లిగా లేచి దుమ్ము దులుపుకుంటూ వెనక్కి తిరిగి చూశాడు. అందరూ నవ్వుతున్నారు. కానీ ఆ విరిగిన కొమ్మ ఒక చిన్న మామిడి మొక్క మీద పడింది. అది ప్రొఫెసర్ ఊహు ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న మామిడి మొక్క. ఆ కొమ్మ బలంగా తాకటంతో ఆ మొక్క పూర్తిగా వంగిపోయింది. చిట్టి మనసులో ఒక్కసారి గుబేలుమంది. అయ్యో! ఇది నా వల్లే జరిగిందే అని అనుకుంది. ఇంతలో ప్రొఫెసర్ ఊహు దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్నారు. అది అబద్ధం ఆడలేదు. అలాగని నిజం కూడా చెప్పలేదు. ప్రొఫెసర్ ఊహు నెమ్మదిగా తన చిన్న మామిడి చెట్టు దగ్గరికి వచ్చాడు. ప్రేమగా దాన్ని నిమిరాడు. తను ఏమీ మాట్లాడలేదు. అడవంతా నిశ్శబ్దం. కానీ చిట్టి గుండెలో మాత్రం ధక్ 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 ధక్. ఇప్పుడు అడిగితే ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంది. ప్రొఫెసర్ ఊహు చిరునవ్వుతో అందరినీ అడిగాడు. నా చిన్ని మొక్కకు ఏమైందిరా అంటూ. అప్పుడు మన బొజ్జు అమాయకంగా గురువుగారు నేను కాదు అసలు నేను ఇవాళ ఏమీ తినలేదు కూడా అన్నాడు. బన్నీ రాబిట్ ఏమో గాలికి అయ్యుండొచ్చు అనంది. ఇంతలో మన చల్లి పెంగ్విన్ ఏ కొత్త పనో అయ్యుంటుంది అని సరదాగా అంది. అందరూ నవ్వారు. కానీ చిట్టి మాత్రం నవ్వలేదు. అది నేల వైపు చూస్తూ ఉండిపోయింది. అందరూ వేరే ఆటల్లో మునిగిపోయారు. అప్పుడు చిట్టి మెల్లిగా మొక్క దగ్గరికి వచ్చింది. ఎవరికీ కనిపించకుండా దీన్ని నిటారుగా పెట్టి ఒక కర్ర కడితే సరిపోతుంది అని అనుకుంది. ఇంతలో ఒక చిన్ని ఉడత అక్కడికొచ్చి చిట్టి అన్నా ఏం చేస్తున్నావు అంటూ అడిగింది. అప్పుడు కంగారు పడుతూ చిట్టి అదే మొక్కకి యోగా నేర్పిస్తున్నాను అన్నాడు. ఆశ్చర్యంగా ఆ ఉడత మొక్కకి యోగానా? అలా కూడా ఉంటుందా అని అడిగింది. ఆ ఉంటుంది నిలబడే ఆసనం అంటూ కంగారు పడిపోయాడు. చిట్టి మొక్కకు కర్ర కట్టి వెనుదిరిగాడు. మొక్క పైకి చూడ్డానికి బానే ఉంది. హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంది చిట్టి. కానీ తనకి ఆనందంగా లేదు. అందరూ ఆటలాడుతున్నారు, నవ్వుతున్నారు. అప్పుడు మన బొజ్జు తను తెచ్చిన అట్టి పనులను లెక్క పెడుతుంది. 1, 2, 3 నాలుగోదేది అన్నది. అప్పుడు చిట్టి నీ కడుపులో ఉంది అంటూ నవ్వేసింది. అందరూ నవ్వారు. చిట్టి కూడా నవ్వింది. చిట్టి నవ్వు మాత్రం ఆ రోజు కళ్ళ వరకు రాలేదు. దూరం నుంచే మన లంబు జిరాఫీ గమనిస్తూనే ఉంది. చిట్టి నవ్వుతోంది కానీ మనస్ఫూర్తిగా నవ్వట్లేదు అని. సాయంత్రమైంది. అందరూ ఇంటికి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. అప్పుడే ఒక చల్లని గాలి వీచింది. ఆ గాలికి చిట్టి కట్టిన కర్ర కాస్త జారిపోయింది. చెట్టు మళ్ళీ వంగిపోయింది. ప్రొఫెసర్ ఊహు కూడా అక్కడే నిలబడ్డాడు. చిట్టి గుండె మాత్రం ఆగినంత పనైపోయింది. ప్రొఫెసర్ ఊహు ఏమీ అనలేదు చిట్టిని. కేవలం చిట్టి వైపు చూసి మృదువుగా నవ్వాడు. ఆ నవ్వు చిట్టికి ఇంకా భారంగా అనిపించింది. గురువుగారికి తెలిసిపోయినా నన్నేమీ అడగడం లేదేంటి అని ఆలోచించాడు. అందరూ ఇంటికి నడుస్తుండగా బన్నీ రాబిట్ చిట్టి పక్కకొచ్చింది. ఏరా చిట్టి నువ్వు ఇవాళ చిట్టిలా లేవు అని అడిగింది. నేనా? నాకేమైంది? నేను బానే ఉన్నానే అంది చిట్టి. అప్పుడు బన్నీ మనసులో ఏమైనా దాచుకుంటే నవ్వు కూడా భారంగా ఉంటుందిరా అనంది. చిట్టి ఏమీ మాట్లాడలేకపోయింది. రోజు రాత్రి చిట్టి చెట్టెక్కి పడుకోబోయాడు. కళ్ళు మూసుకున్నాడు. కానీ నిద్ర పట్టలేదు. మనసంతా ఒకే ఆలోచన. నేను అబద్ధం చెప్పలేదు. అలాగని నిజం కూడా చెప్పలేదు. మనసు నిండా ఎన్నో ప్రశ్నలు. అయ్యో! గురువుగారికి తెలిసిపోయిందేమో! చెప్తే అందరూ ఏమనుకుంటారు? అనే ఆలోచనలతోటే రాత్రంతా మన చిట్టికి నిద్రే పట్టలేదు. అటూ ఇటూ తిరుగుతూ బొర్లుతూ ఉన్నాడు. నెక్స్ట్ డే అందరూ మామిడి తోటకి చేరుకున్నారు.
చిట్టి గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఇవాళ ఖచ్చితంగా గురువుగారు నన్ను అడుగుతారు అని అనుకుంది. కానీ ఊహు నెమ్మదిగా నవ్వింది. ఇవాళ ఏమీ ఆటలు లేవు అనంది. అప్పుడు మన బొజ్జు అమాయకంగా అయితే మరి ఫుడ్ ఉందా ఇవాళ అని అడిగింది. అందరూ నవ్వుకున్నారు. చిట్టి కూడా నవ్వింది. కానీ భారంగానే. ప్రొఫెసర్ మెల్లగా మాట్లాడడం స్టార్ట్ చేసింది. నేను చిన్నప్పుడు ఒక మొక్కని విరగ్గొట్టాను అని. అప్పుడు మన బుజ్జు అమాయకంగా మీరు కూడా అల్లరి చేసేవారా అని అడిగింది. ఆ చాలా అంది ఊహు నవ్వుకుంటూ. కానీ ఆ మొక్కను విరగ్గొట్టిన దానికన్నా ఆ విషయాన్ని దాచిపెట్టినందుకు నాకు చాలా బాధ అనిపించింది అని అన్నాడు. చిట్టి వెంటనే తలెత్తి చూసింది. ప్రొఫెసర్ ఊహు మెల్లిగా అడిగాడు. ఇవాళ ఎవరి మనసులో అయినా ఏమైనా దాగుందా అంటూ. అడివంతా నిశ్శబ్దం. చిట్టి చేతులు వణుకుతూ ఉన్నాయి. కాసేపు ఎవరూ ఏమీ మాట్లాడలేదు. వెంటనే చిట్టి లేచింది. కళ్ళ నిండా నీళ్లతోటి. గురువుగారు, నా వల్లే ఆ మొక్క వంగిపోయింది. మీరు కోప్పడతారని నేను భయపడ్డాను. అందుకే అబద్ధం చెప్పలేదు. కానీ నిజం కూడా చెప్పలేకపోయాను అంటూ తలదించుకుంది. ప్రొఫెసర్ ఊహు మెల్లిగా చిట్టి దగ్గరకొచ్చాడు. చిట్టి, నాకు మొక్క గురించి బాధ లేదు అన్నాడు. చిట్టి ఆశ్చర్యపోయి మరైతే అని అడిగాడు. చిట్టి, నీ మనసులో ఇంత పెద్ద భారాన్ని మోస్తున్నావని బాధుంది అన్నాడు. వెంటనే చిట్టి ప్రొఫెసర్ ఊహుని గట్టిగా హత్తుకుంది. కళ్ళ నిండా నీళ్లతో. ఈసారి భయంతో కాదు, మనసు తేలిక పడిందన్న ఆనందంతో. అప్పుడే మన బొజ్జు చెయ్యెత్తాడు. గురువుగారు, నేను నిన్న 5 అరటిపళ్ళు కాదు 7 అరటిపళ్ళు తిన్నాను అంటూ. అందరూ నవ్వారు. మన బన్నీ కూడా, నేను కూడా ఆ రోజు లంబు మీద అలిగి వెళ్ళిపోయాను అనంది. అప్పుడు లంబు, మనందరికీ చిట్టి చిట్టి నిజాలు ఉంటూనే ఉంటాయి. అందరూ నవ్వుకున్నారు. చిట్టి కూడా ఈసారి నవ్వింది. కానీ మనస్ఫూర్తిగా. అందుకే దాని నవ్వు కళ్ళ వరకు వచ్చింది. అందరూ కలిసి ఆ చిన్ని మామిడి మొక్కని మళ్ళీ నిలబెట్టారు. చిట్టి ఏమో మట్టిని నొక్కుతూ నన్ను క్షమించురా అంటూ మొక్కతో అంది. అప్పుడు ఊహు, మొక్కలు క్షమించవు, కానీ మనం మారన్న విధానాన్ని అవి గమనిస్తూనే ఉంటాయి అనంది. అదే సమయంలో ఒక చిన్న గాలి వీచింది. మొక్క ఆకులు కదిలిచ్చింది. అప్పుడు చిట్టి చిరునవ్వుతో మొక్క నన్ను క్షమించిందేమో అని అన్నాడు. అప్పుడు మన ప్రొఫెసర్ ఊహు, తప్పు చేయడం వల్ల మనం చిన్నవాళ్ళం అవ్వము, కానీ ఆ తప్పుని దాచిపెట్టడం వల్ల మన మనసు చిన్నబోతుంది అని అన్నాడు. టుడేస్ మమాస్ మిషన్, నిజం చెప్పిన ధైర్యం. ఇవాళ మీరు చేసిన తప్పుని అమ్మకో, నాన్నకో, టీచర్‌తోటో ఎవరితోనైనా పంచుకోండి. వాళ్ళు అడగక ముందే. అప్పుడు మీరు సెన్స్ అయిన ధైర్యాన్ని కామెంట్‌లో చెప్పండి. తర్వాత రాత్రి మిమ్మల్ని మీరే ఒక క్వెషన్ అడగండి. నిజం చెప్పిన తర్వాత మీ మనసు తేలిక పడిందా లేదా అని. ఆ రోజు రాత్రి చిట్టి చాలా ప్రశాంతంగా పడుకున్నాడు. ఎందుకంటే ఆ రోజు తన మొక్కని మాత్రమే కాదు, తన మనసును కూడా నిటారుగా నిలబెట్టుకోగలిగాడు. మన బొజ్జు ఎలిఫెంట్ మామిడి మొక్కకు నీళ్లు పోస్తూ, నువ్వు తొందరగా పెరుగు, నీకు కాసిన మామిడి పళ్ళని నేను తినాలి అని అన్నాడు. ఒరేయ్, అది తొందరగా పెరగదు, వెయిట్ చేయాల్సి వస్తుంది అని అన్నాడు. నేను వెయిట్ చేస్తానులే, కానీ ఆలోపు అరటిపళ్ళు ఉన్నాయిగా అన్నాడు. అందరూ నవ్వుకున్నారు.